స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం. రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఈ దివ్య బలి పూజను ఈ క్రింది కుటుంబాలు సమర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా వారి యొక్క తలంపులను గుర్తు చేసుకొని వారి కొరకు ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మ్యాన్స్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family and for the departed soul of Gade Innaredi and all other souls to rest in peace, offered by Gade Lucy Rani and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Yeluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. Thanksgiving Mass for good health, good thoughts, peace of mind and jobs to Manohar and Amal Sagar, Mass offered by Parvati. For salvation, holiness, God's protection, guidance, wisdom, knowledge, obedience to God and parents, good future and education, good life partners to Ritika Rao, Niharika Rao, especially cancellation of bad dreams, negative words and prophecies. Then Mass for successful surgery and healing of Gudivada Shankar Rao from brain tumor, Mass offered by family. For God's blessings upon Joseph Raju and Anthony Raju on the occasion of birthday, Mass offered by family. For peace and unity among Ashwin and Akhil, Mass offered by family. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనమందరం కూడా పనిచేసి బ్రతుకుతూ ఉంటాం. పని అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. మనమందరం కూడా ఎల్లప్పుడూ కార్యోన్ముఖులమై పనిచేస్తూ బ్రతకాలని పునీత పౌలు సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుని ముందు మనమందరం కూడా ఎలాంటి నటన లేకుండా జీవించాలి, స్వచ్ఛతతో జీవించాలి అని ప్రభువు ఈనాటి సువిశేషంలో మనకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం
ప్రజల ముందు ఎంత ప్రముఖంగా కనపడాలి అనేది ముఖ్యం కాదు, కానీ దేవుని ముందు మనము నిజాయితీ పరులమా కాదా అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనమందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను దేవునికి ఏ విధంగా కనపడుతూ ఉన్నాను, ప్రజలకు ఏ విధంగా కనపడుతూ ఉన్నాను, ఈ రెండింటికి మధ్య చాలా తేడా కనిపిస్తూ ఉందా అని ఒకసారి ప్రశ్నించుకొని మన నిజాయితీని దేవుని ముందు నిరూపించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య బలి పూజను యోగ్యరీతిలో అర్పించుటకు మనం చేసినటువంటి తప్పులను, పాపములను ఒప్పుకొని దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పని చేయనివాడు భోజనమునకు అనర్హుడు. మొదటి పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు, 16వ వచనము నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితమును గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండుడు. మమ్ము ఎట్లు అనుసరింపవలయునో మీకు తెలియను గదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు గదా. మేము ఎవరి యొద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రేవింబవళ్ళు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కు లేదు కాదు. మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకై పని చేయని వాడు భోజనమునకు అనర్హుడని మీతో ఉన్నప్పుడు మేము ఆదేశించితిమి గదా. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని వసగునుగాక. ప్రభువు మీకు అందరుకును తోడై ఉండును. పౌలునైన నేను నా స్వహస్తాలతో ఈ శుభాకాంక్షలను వ్రాయిచున్నాను. నా జాబులు అన్నిటికీ ఇదే గుర్తు. నేను ఇట్లు వ్రాయుదును. మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా, పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ, భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. యేసు ఇట్లు పలికెను, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను, లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపడినను, లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండియున్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా దేవుడు పనిని అప్పగిస్తూ ఉన్నాడు. ఆదికాండంలో మొదటి అధ్యాయంలో దేవుడు 6 దినములు పనిచేశాడు అని మనం వింటూ ఉన్నాం. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని మనం వింటూ ఉన్నాం. అంటే దేవుడే పని చేస్తూ మనకందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్నాడు. అదే సందేశాన్ని పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి 2వ లేఖలో ఈనాడు పలుకుతూ ఉన్నాడు. వారి యొక్క సంఘం గురించి అతనికి తెలుసు. అయితే వారి యొక్క సంఘంలో కొంతమంది వ్యక్తులు పని చేయకుండా తిరుగుతూ, సోమరులుగా తిరుగుతూ, జీవిస్తూ ఇతరులకు ఆటంకము కల్పిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వారిని పునీత పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా సోమరులుగా ఉండకూడదు, కష్టపడి పని చేయాలి, జీవనోపాధిని కలిగి ఉండాలి, ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు, ఇతరులకు సుమాతృకగా ఉండాలి అని పునీత పౌలు వారికి సందేశం ఇస్తూ ఉన్నారు. మనకందరికీ కూడా పని ఉండాలి. పని ఉంటే మనము అన్ని విధాలుగా ఎదుగుతాం. పని ఉంటే మనకు ఆరోగ్యం కూడా లభిస్తూ ఉంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, పని లేకుండా ఉంటే హాయిగా ఉండవచ్చు కదా అని. అందులో సత్యం లేదు. పని ఉంటే మనకు సంతృప్తి అనేది ఉంటుంది.
మనకు జీవనోపాధి ఉంటూ ఉంది, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటూ ఉంటాం. మన డబ్బు సంపాదనకు పని అనేది చాలా సహకరిస్తూ ఉంది. ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా పనులు ఉంటూనే ఉండాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. దీని యొక్క అర్థం పని అనేది ఒక పూజ లాంటిది. పని ఉండాలి. అదేవిధంగా ఆ పనులు చేస్తూ దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని కూడా ఇస్తూ ఉండాలి. అయితే క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనమందరం కూడా మన కుటుంబం కొరకు, మన జీవనోపాధి కొరకు, మన సంఘం కొరకు, మన దేశ అభివృద్ధి కొరకు పనులు చేస్తూ ఉండాలి. నిజాయితీగా మనము మన పనులను చేసుకుంటూ ఉండాలి. అదే ఈనాడు పునీత పౌలు మనకు సూచిస్తూ ఉన్నారు. పనుల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పనులు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని నేను ఒకసారి అడిగా, 80 సంవత్సరాలు దాటినటువంటి ఒక వ్యక్తిని నేను ఒకసారి ప్రశ్నించాను. అతను ఒక ఎలక్ట్రీషియన్. ఎందుకు నీవు పని చేస్తూ ఉన్నావు? కారణం ఏంటి? ఈ వయసులో నీకు పెన్షన్ వస్తూ ఉంది, నీవు పని చేయవలసిన అవసరం లేదు, నీ పిల్లలు స్థిరపడ్డారు, కాబట్టి నీవు ఇంటి దగ్గర సుఖంగా ఉండవచ్చు కదా అని నేను అతనిని అడిగాను. అతడు ఇచ్చినటువంటి సమాధానం నాకు చాలా నచ్చింది. ఏమిటి అంటే, నేను పని చేస్తే నాకు ఇంకా యవ్వనత్వం కలిసి వస్తూ ఉంది, నా ఆరోగ్యం దెబ్బతినదు, నేను సంతోషంగా ఉంటాను, నాకు పెన్షన్ ఉంది, సరిపడినటువంటి పెన్షన్ ఉంది. అయినప్పటికీ కూడా నేను పని చేస్తే నాకు మానసిక ఆనందం అనేది లభిస్తూ ఉంది, నేను ఇంకా ఎక్కువ కాలము జీవించగలుగుతాను అనేటువంటి నమ్మకంతో ఆ వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరం కూడా నిరంతరాయంగా మన పనులను మనం చేసుకుంటూ ఉండాలి. మన కుటుంబాలలో కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు, ఆదర్శప్రాయంగా ఉంటూ ఉంటారు. అలసిపోయినప్పటికీ కూడా కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా కనపడుతూ ఉంటారు. పని చేయనటువంటి వాళ్ళు కొన్నిసార్లు అనారోగ్యంగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఎప్పుడు కూడా పనులలో నిమగ్నమై ఉందాం. మనకు అవసరం లేనప్పటికీ కూడా, కొన్ని సందర్భాలలో పని చేయవలసినటువంటి అవసరం లేనప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనము మన దేహం కోసం, మన ఆరోగ్యం కోసం, అదేవిధంగా ఇతరుల కోసం మనం పనులను చేసుకుంటూ వెళదాం. దేవుడు మనకు ఆదర్శప్రాయంగా, అదేవిధంగా పునీత పౌలు కూడా నిరంతరాయంగా పని చేయాలి అని సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పౌలు యొక్క సందేశాన్ని స్వీకరించి మనం మన పనులను చేసుకుంటూ వెళదాం. మరి ఈనాటి సువిశేషంలో ప్రభువు స్పష్టంగా మనకు ఒక సందేశం ఇస్తూ ఉన్నారు. దేవుని ముందు మనం ఎంత వారమో అంత వారమే అని మనము తెలుసుకోవాలి. ప్రజల ముందు మనము నటనలు చేస్తూ ఉంటాం. మనం చాలా గొప్పవాళ్ళమని కొన్నిసార్లు నటిస్తూ ఉంటాం. మంచి డ్రెస్ వేసుకుంటాం, మంచి దుస్తులు ధరిస్తాం, తప్పులేదు. కానీ ప్రభువునకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మన ఆంతరంగికం, మన హృదయం లోపల మన ఆలోచనలు ఎలాంటివి, మన క్రియలు ఎలాంటివి. ప్రజల ముందు ఒక వారమా, తర్వాత బయట వేరే వాళ్ళతో మనము కలిసి మెలిసేటప్పుడు మన యొక్క జీవిత విధానం ఏ విధంగా కనపడుతూ ఉంది? చాలా నాటకీయంగా ఉంటూ ఉందా? అందరి ముందు చాలా మంచి వాళ్ళగా ఉంటూ కనపడుతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు మాత్రం మన కుటుంబంలో, అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో చాలా భిన్నంగా కనపడుతూ ఉంటాం. చాలా భిన్నమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటూ ఉంటాం. కానీ అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అని ఒకసారి గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభువు
ఈ ధర్మశాస్త్ర బోధకులను హెచ్చరిస్తూ ఉన్నారు. అయ్యో అని పలుకుతూ ఉన్నారు. అయ్యో అంటే అక్కడ ఒక రకమైనటువంటి విచారాన్ని ప్రభువు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా. నిజంగా చెప్పాలి అంటే వారు సంఘంలో ఒక ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఆ ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు చాలా భిన్నంగా ఉండేవి. ఆ సంఘంలో మరి ముఖ్యంగా క్రైస్తవులకు వారు చాలా భిన్నంగా కనిపించేవారు. అయితే వారిని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభువు. కపటంగా ఉండకండి, దేవుని ముందు మీరు ఎలాంటి వారో దేవునికి బాగా తెలియను. కాబట్టి మీరు నాటకీయంగా ఉండకుండా దేవుని ముందు స్వచ్ఛతను కలిగి ఉండాలి అని ప్రభువు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, సమాధులను తెల్ల సున్నంతో అలంకరిస్తే అది లోపల కూడా తెల్లగా లేకపోతే మంచి పదార్థాలను కలిగి ఉంటుంది అంటే లేదు. సమాధులలో కుళ్ళిపోయినటువంటి వ్యర్థాలు లేకపోతే మన శరీర భాగాలు, ఎముకలు అన్నీ ఉంటాయి. కానీ బాహ్యంగా సమాధులు చాలా అందంగా ఉంటాయి. మరి ముఖ్యంగా వేరే దేశాలలో, పాశ్చాత్య దేశాలలో సమాధులను చాలా చక్కగా అలంకరిస్తారు. తప్పులేదు, అలంకరించుకోవటం మంచిదే. వాళ్ళని చనిపోయినటువంటి వారి యొక్క సమాధులను అలంకరించుకోవటం, గౌరవించుకోవటం మంచిదే. కానీ ఈ రెండింటిని యేసు ప్రభువు పోల్చి ఒక సందేశం ఇస్తూ ఉన్నారు మనకందరికీ కూడా. మనమందరం కూడా తెల్లగా సున్నము వేయబడినటువంటి సమాధుల వలె ఉండకుండా, కపట వేషధారుల వలె ఉండకుండా, నాటకీయ వ్యక్తులకు వలె ఉండకుండా స్వచ్ఛతను కలిగి ఉండాలి దేవుని ముందు. దేవునికి కావలసింది అదే. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మన హృదయం ఎలాంటిది, మన యొక్క ఆలోచనలు ఎలాంటివి? మంచి ఆలోచనలను కలిగి ఉంటూ ఉన్నామా? కుట్ర కుతంత్రాలను విస్మరిస్తూ ఉన్నామా లేదా అని ఒకసారి మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి, ధ్యానించుకోవాలి. కొన్నిసార్లు మన డ్రెస్సింగ్లో, మన వేసుకునేటువంటి దుస్తులలో చాలా చక్కగా కనపడుతూ ఉంటాం. ఎవరైనా చూసినట్లయితే ఇతను చాలా జెంటిల్మ్యాన్ అనేటువంటి ఒక ఇంప్రెషన్ని మనమందరం కూడా సృష్టించుకుంటాం. కానీ వారి యొక్క బిహేవియర్ అంటే ప్రవర్తనను చూసినప్పుడు చాలా తేడా కనపడుతూ ఉంది. ఎందుకు అంటే బయట ఉన్నటువంటి ప్రవర్తన, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు చాలా తేడాగా ఉంటాయి, చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అలాంటి భిన్నత్వాన్ని మనము దేవుని ముందు చూపకూడదు, అదేవిధంగా ప్రజల ముందు కూడా చూపకూడదు అని ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇది మన హృదయం యొక్క స్పష్టతకు గుర్తు అన్నమాట. అంటే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, నిర్మల హృదయం కలిగి ఉండాలని ప్రభువు మనలను అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. నిర్మల హృదయులు ధన్యులు, దైవరాజ్యము వారిది అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. కాబట్టి నిర్మల హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నాటకీయమైనటువంటి జీవితాలను జీవించరు. కొన్నిసార్లు ఉన్నత పదవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నాటకీయంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మంచివారిగా కనపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ తారతమ్యత అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. ప్రవర్తనలలోనూ ఆలోచనలలోనూ చాలా తారతమ్యత కనపడుతూ ఉంది. ఇది మనకందరికీ కూడా హెచ్చరికే. ప్రభువు మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలము ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులను మాత్రం కాదు, మనల్ని అందరినీ కూడా ఈనాడు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మన ప్రవర్తన ఎలాంటిది, మన యొక్క ఆలోచనలు ఎలాంటివి, దేవుని ముందు మన యొక్క నిజాయితీ ఎంతవరకు నిలబడగలదు. ప్రజల ముందు మనం నిజాయితీ పరులుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా
మన వ్యక్తిగత జీవితం గురించి మనకే బాగా తెలియను, ఇతరుల కంటే ఎక్కువ కూడా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని ముందు నిజాయితీపరులుగా ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులుగా నిలబడాలా అని ప్రభువు మనకు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈనాడు ప్రశ్నించుకుందాం, దేవుని ముందు మనం ఎంత స్పష్టతతో తర్వాత నిర్మల హృదయంతో నిలబడగలమో, అదే నిర్మల హృదయంతో అదే స్పష్టతతో ప్రజల ముందు నిలబడగలమా, అలాంటి ప్రవర్తనతోనే ప్రజల ముందు నిలబడగలమా అని ఈనాడు ఒకసారి మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా యేసు ప్రభువు కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు ప్రవక్తలను చంపివేశారు. వాళ్ళ యొక్క పూర్వీకులు ప్రవక్తలను చంపివేశారు. వాళ్ళ యొక్క పూర్వీకుల సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. అంటే వాళ్ళ యొక్క పూర్వీకులు ప్రవక్తలను చంపివేశారు. ప్రవక్త యొక్క జీవితం అనేది ఎప్పుడు కూడా కష్టంతో కూడుకున్నటువంటి జీవితం. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క సందేశాన్ని తిరస్కరించి మరి ఆ దేవుని యొక్క సందేశం పడనటువంటి వారు ఆ ప్రవక్తలను చంపివేశారు. ప్రవక్తల యొక్క జీవితం ఎప్పుడు కూడా కష్టంతో ఉన్నటువంటి జీవితం. మరి అలాంటి పూర్వీకులకు చెందినటువంటి సంతతి వారే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. మేము ఇప్పుడు జీవించి ఉన్నట్లయితే మేము అలా చేసేటువంటి వాళ్ళము కాదు అని వీళ్ళు అంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు కూడా అలాంటి పనులే చేస్తూ ఉన్నారు, ప్రవక్తలను చంపివేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే యేసు ప్రభువును చంపివేసిందే వీళ్ళే, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ప్రజలను పురికొల్పింది వీళ్ళే, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ఎందుకు అంటే వారి యొక్క జీవిత విధానానికి, వారి యొక్క ఆర్థిక లావాదేవీలకు యేసు ప్రభువు అడ్డు వస్తూ ఉన్నాడు అని ప్రవక్తగా ఉన్నటువంటి యేసు ప్రభువును చంపివేశారు. వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. తన మరణానికి ముందే ప్రభువు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు యొక్క పూర్వీకులు ఏ విధంగానైతే ప్రవక్తలను చంపివేశారో మీరు కూడా అదే విధంగా నా జీవితంలో, నా విషయంలో కూడా చేయబోతూ ఉన్నారు అని యేసు ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా కొన్నిసార్లు దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తూ ఉన్నటువంటి ప్రవక్తలను తిరస్కరిస్తూ ఉంటాం. మనం కూడా ఆ సంతతికి కొన్నిసార్లు చేరువలో ఉంటూ ఉంటాం. కాబట్టి మనమందరం కూడా ఒకసారి ఈనాడు ప్రశ్నించుకోవాలి, ఆనాడు ఏ విధంగా ప్రవక్తలను వాళ్ళు చంపివేశారు, మనం కూడా ఆ ప్రవక్తలను ఏదో విధంగా చంపివేయకపోయినప్పటికీ కూడా వారిచ్చేటువంటి సందేశాన్ని విస్మరించి కొన్నిసార్లు వారిని దూరం పెడుతూ ఉంటాం. కాబట్టి మనం కూడా ఒకసారి మన జీవితాలను పరిశీలించుకోవాలి. ప్రవక్త ఇచ్చేటువంటి సందేశం నిజంగా దైవిక సందేశాన్ని బోధించేటువంటి గురువులు, మంచి గురువులు ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాన్ని దేవుని యొక్క సందేశంగా స్వీకరించి మరి మన యొక్క జీవితాలను మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నామా లేదా అని ఒకసారి మనమందరం కూడా ఈనాడు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈ సందర్భంగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తల సందేశాన్ని మరి అదేవిధంగా దైవ సందేశాన్ని మన యొక్క శ్రీసభ అధికారుల ద్వారా లభించేటువంటి దైవ సందేశాన్ని మనమందరం కూడా స్వీకరిస్తూ మన యొక్క జీవితాలను మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నీతిమంతులుగా ఏ విధంగా నిజంగా నేను దేవుని ముందు నీతిమంతునుని అని చెప్పుకోగలనా? ప్రజల ముందు కొన్నిసార్లు పొగడ్తలను పొగుడుతూ ఉంటారు మన యొక్క అధికారాన్ని చూసి, మన యొక్క పొజిషన్ చూసి. మరి కొన్నిసార్లు అందులో నిజం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మరి అది దేవుని ముందు అయితే మనకు తెలుసు అందులో నిజం ఉందా లేదా అని. మరి దేవుని ముందు ఏ విధంగా నిలబడగలమో ప్రజల ముందు కూడా అదే విధంగా నిలబడటానికి మనము ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో సాధ్యమైనంత వరకు
నటనను తగ్గించి నిజాయితీగా పరిపూర్ణ హృదయంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అదే ఈనాడు ప్రభు మనకిచ్చేటువంటి సందేశం. మరి యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ సందేశాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ఈనాడు ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజా సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. మనస్తాపంతో వచ్చిన మమ్ము అంగీకరింపము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించి అర్పణ నీకు ప్రీతికరమగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను కాపాడని, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువ, ఒకే పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజలను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును, శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనడి ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నిటితో ఏకమై
మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మా జేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమ్మను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియు మాతతోను, ఆమె మహా విరక్త భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయ్యండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. నాకు తీర్పుగాను ఖండనగాను ఉండక నీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నన్ను నీతి చేయడానికి కాపాడునుగాక. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందు. ప్రభు, నీ కార్యముల వలన నేల ఫలములతో నిండి ఉన్నది. నీవు నరుని సంతోషపెట్టుటకు ద్రాక్ష సారాయమును, నీవు అతనికి ఆనందమును కలిగించుటకు ఆహారమును దయచేయుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత
పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించునావా. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించునావా నడి సంద్రముల దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించునావా నడి సంద్రముల దేవా నవజీవన మార్గమునా